అసలు బట్టతల అనేది ఏ విధంగా ఉంటుంది, బట్టతల వచ్చినప్పుడు ఎలాంటి థెరపీస్ తీసుకోవాలి, బయోటిన్ గమ్మీస్ ఏమైనా హెల్ప్ చేస్తాయా, లేకపోతే మనం ప్రొసీజర్స్ ఏమైనా చేసుకోవాలా, ఏ స్టేజ్లో ప్రొసీజర్స్ చేసుకోవాలి, ఏ విధంగా మనం పిఆర్పి మీసో జిఎఫ్సిస్ అనేవి హెల్ప్ చేస్తాయి, ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు అవసరం పడుతుంది, అసలు నాకు ట్రాన్స్ప్లాంటేషన్ వద్దు, నాకు ఏ విధంగా థెరపీస్ పనిచేస్తాయి, ఇలాంటి అనేక రకమైన సందేహాలు, అపోహలు, ప్రశ్నలు చాలా మందికి ఉంటాయన్నమాట. అలాంటి వాటికి అన్నిటికీ క్లియర్ చేయడానికని ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. బట్టతల అనేటివి చాలా కామన్గా అయిపోయింది. హెయిర్ లాస్ అనేది చాలా విపరీతంగా అయిపోయింది. ఎస్పెషలీ జూన్, జూలై, ఆగస్ట్ వర్షాకాలంలో పడ్డప్పుడు, లేక డిసెంబర్, జనవరిలో మరీ చలికాలం ఉన్నప్పుడు ఆ టైంలో కొద్దిగా విపరీతంగా హెయిర్ లాస్ కూడా అవుతూ ఉంటుంది. అసలు ఎందుకు జరుగుతాయి ఈ హెయిర్ లాస్, అసలు ఏ విధంగా కారణాలు ఉన్నాయి అనే దాని గురించి అని ఇవాళ నేను మీకు వివరిస్తాను. హెయిర్ లాస్ అనేదానికి, హెయిర్ థిన్నింగ్ అనేదానికి డిఫరెన్సెస్ ఉంటాయండి. హెయిర్ థిన్నింగ్ అనేదానికి ఏంటనంటే మనకి ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, జుట్టు లావుగా ఉన్నదానికి పల్చగా అయిపోవటాన్ని హెయిర్ థిన్నింగ్ అని అంటారనమాట. సో జుట్టు ఇలా లావుగా ఉండి ఇలా పల్చగా అయిపోతూ ఉంటుంది కదండి, ఇది మినియేచరైజేషన్ ఆఫ్ ది హెయిర్ ఫాలికల్ అని అంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తున్నారు కదా, ఈ వెంట్రుకలు అనేటివి ఇంత లావుగా, ఇంత పొడుగ్గా ఉన్నాయి. నెమ్మదిగా నెమ్మదిగా ఇది పల్చగా అవుతుంది. ఇక్కడ రక్తనాళాలు కూడా ఏవైతే సప్లై అవుతున్నాయో ఇక్కడ వెంట్రుకలకి, ఇక్కడ మీరు గమనిస్తే రక్తనాళాలు కూడా పల్చగా అయిపోయినాయి అనమాట. ఇలా పల్చగా అయిపోవడంతో ఏమైందనంటే వెంట్రుకలు కూడా సన్నగా అయిపోయి చిన్నగా అయిపోయింది అనమాట. ఈ చిన్నగా అయిపోయిన దాన్ని మినియేచరైజేషన్ ఆఫ్ హెయిర్ ఫాలికల్ అని అంటారనమాట. సో ఈ మినియేచరైజేషన్ ఆఫ్ హెయిర్ ఫాలికల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆడవాళ్ళకి ఇలా పాపిట దగ్గర వెడల్పుగా అవుతూ ఉంటుంది. ఇలా పాపిట ఫస్ట్ వెడల్పు అయినప్పుడే ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ లో విపరీతంగా పల్చగా అవ్వటం అనేది అంటారనమాట. సో ఇక్కడ కూడా మీరు కనిపిస్తూ ఉంది కదా, ఒక క్రిస్మస్ ట్రీ ప్యాటర్న్ అని అంటాం అనమాట. ఈ క్రిస్మస్ ట్రీ ప్యాటర్న్ తోటే మనకి ఇది ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ గా అంటాం. అయితే మగవాళ్ళలో ఏంటంటే వెంట్రుకలు ఇలా పల్చగా అయిపోయి ఈ విధంగా ఇలా అయిపోవటం, అలానే మీకు ఇక్కడ వర్టెక్స్ లో కూడా పల్చగా అయిపోవటం తోటి కూడా మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. మగవాళ్ళలో ఏంటంటే నార్వర్డ్ హామిల్టన్ క్లాసిఫికేషన్ ప్రకారంగా బట్టతలలు అనేటివి ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ గ్రేడ్ కేవలం హెయిర్ లైన్ అనేది కొద్దిగా ఇలా కనిపిస్తుందండి. సెకండ్ గ్రేడ్ ఏంటంటే హెయిర్ లైన్ అనేది లోపలికి రిసీడింగ్ అవుతూ ఉంటుంది. థర్డ్ ఏంటంటే మీకు లోపలికి హెయిర్ లైన్ బాగా రిసీడ్ అయిపోయి థర్డ్ లో మీకు వర్టెక్స్ వెరైటీ కూడా ఉంటుంది. మాడు దగ్గర కూడా మనకి ఎక్కువగా కనిపించేస్తూ ఉంటుంది. అలా మాడు దగ్గరది కూడా ఎక్కువ అయిపోతూ ఇలా ఫోర్త్ గ్రేడ్ ఇలా అయిపోతుంది. సో థర్డ్ గ్రేడ్ లో ఇలా పెరుగుతూ ఫోర్త్ గ్రేడ్ లో ఇలా అయిపోతూ రెండు కలిసిపోతూ ఉంటాయి అనమాట. అలానే ఫిఫ్త్ గ్రేడ్ లో ఏంటంటే ముందుకు వచ్చేసి ఇక్కడ వెంట్రుకలు కూడా అన్ని తగ్గిపోతూ ఉంటుంది. అలానే సిక్స్త్ గ్రేడ్ లో ఏంటంటే మనకి ఇక్కడ ఇలా అంతా వెంట్రుకలు అంతా అయిపోతుంది. సెవెంత్ గ్రేడ్ లో మొత్తం అంతా బట్టతలలాగా వచ్చేస్తుంది అనమాట. అయితే ఆడవాళ్ళలో ఈ విధంగా ఉండదు. ఆడవాళ్ళలో ఏంటంటే కేవలం ఇక్కడ ఉన్నది మాత్రమే పల్చగా అవుతూ ఉంటుంది, ఇంకా ఎక్కువ వెడల్పు అవుతూ ఉంటుంది అనమాట పాపిట. సో అలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అనేది కూడా మనం తెలుసుకుందాం. పిఆర్పి మీసో జిఎఫ్సిస్ అనేటివి కూడా హెల్ప్ చేస్తాయి. టీలోజన్ ఎఫ్లూవియం అనే కండిషన్ ఉంటుంది అనమాట. మీరు టీలోజన్ ఎఫ్లూవియం అంటే ఏంటంటే టెంపరరీ హెయిర్ లాస్ ఆర్ షెడ్డింగ్ ఆఫ్ హెయిర్స్. ఇవి ఎలా జరుగుతాయి అని అంటే ఇలా మీకు వెంట్రుకలు ఉన్నాయి అన్నీ కూడా మీకు పల్చగా అవ్వటం, విపరీతంగా చేతిలోకి జుట్టు ఇలా మౌంట్స్ గా రావటం, దీన్ని టీలోజన్ ఎఫ్లూవియం అని అంటారనమాట. సో టీలోజన్ ఎఫ్లూవియం వచ్చినా కానీ మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకుంటూ ఉండాలి. పిఆర్పి ప్రొసీజర్స్ అని అంటామండి, అలానే హెయిర్ కోమ్స్ అని కూడా అంటాము. అలానే మనకి మైక్రో నీడ్లింగ్ కూడా రోజు ఇంట్లో చేసుకోవచ్చు. పిఆర్పి ప్రొసీజర్స్ చేసుకుంటుంటే మంచి రిజల్ట్స్ అనేటివి మనకి పాసిబుల్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మీరు గమనిస్తున్నారు కదా, పిఆర్పి థెరపీస్ అనేటివి చేయటం తోటి ఏమవుతుందంటే ఇలా ఉన్న వెంట్రుకలు కూడా ఇలా అంతా లావుగా అవుతూ ఉంటాయి అనమాట. అలానే ఇలా ఉన్న వెంట్రుకలు కూడా మంచిగా లావుగా మాడు కనిపించకుండా జాగ్రత్త చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మరీ విపరీతంగా పల్చగా ఉన్నాయి కదా వెంట్రుకలు, అలా మీకు మాడుని కవర్ చేసుకునేటట్టుగా వెంట్రుకల్ని థిక్ చేస్తుంది అనమాట. ఇది ట్రాన్స్ప్లాంటేషన్ తోటి పాసిబుల్ అనమాట. సో ట్రాన్స్ప్లాంటేషన్ తోటి ఏంటంటే లేని చోట్ల వెంట్రుకల్ని తీసుకురావచ్చు, కానీ ఉన్న చోట జుట్టునికి స్ట్రాంగ్ చేయటానికని పిఆర్పి మీసో జిఎఫ్సిస్ అనేటివి హెల్ప్ చేస్తాయి అనమాట. సో మనకి పిఆర్పి మీసో జిఎఫ్సిస్ చేయటం తోటి వెంట్రుకలు అనేటివి లావుగా అవుతాయి. సో పిఆర్పి మీసో జిఎఫ్సిస్ తోటి మినాక్సిడిల్, బయోటిన్ సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా మనం చేయవచ్చు అనమాట.
సో ఇదండి విషయం. మీకు ఇంకేమైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఏమైనా ఉంటే కనుక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి ఎవరికైనా కానీ బట్టతల్లో ఉందనంటే, వాళ్ళకి కాన్ఫిడెన్స్ తగ్గుతుందనంటే ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అని భుజం తట్టి చెప్పండి. ఎటువంటివైనా కానీ మంచి స్టేజ్ ఆఫ్ బాల్డ్నెస్ ఉన్నా కానీ మేము మంచిగా రెక్టిఫై చేసుకుని మంచి ట్రీట్మెంట్ చేయగలిగిన సత్తా మా దగ్గర ఉందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.